పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తొత్తర తీరిపోయేటువంటి విషయం ఇది. జగన్మోహన్ రెడ్డిపై మరో సంచలనమైనటువంటి కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి. లోకేష్ అన్నని వాళ్ళు జస్ట్ గీరి గిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆయన రక్తం వచ్చే విధంగా వాళ్ళకి చొక్కలు చూపించేటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డిపై నమోదవబోయేటువంటి కేసు ఏంటి, దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి నీతి, జాతి, నిజాయితీ, సిగ్గు, మానం, మర్యాద, లజ్జ, గెచ్చ ఏముండవు. అతనికి అత్యంత నీచంగా ప్రవర్తించడం, సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజల్ని మోసం చేసేటువంటి నికృష్టపు బతుకు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 15 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితంలో అదే చేస్తూ బతుకుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రజలు పూర్తిగా తెలుసుకొని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా, ప్రతిపక్ష నేత హోదా లేకుండా కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా తీర్పిచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాల. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారాలు చేసేవాళ్ళు. వ్యవసాయం దండగా అన్నాడు. ఎప్పుడు అన్నాడు, ఎక్కడన్నాడు, వీడియో కానీ ఏదైనా ఒక పేపర్ కటింగ్ కానీ చూపించమంటే చూపించేటువంటి దిక్కు లేదు. ఈ రకమైనటువంటి దిక్కుమాల ఆరోపణలు అనేకం చేశారు. నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. నరికిందేమో, గొడ్డలతో నరికిందేమో అవినాష్ రెడ్డి అండ్ కో, భాస్కర్ రెడ్డి అండ్ కో, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. కానీ అది చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టారు. ఈ రకంగా అనేక విష ప్రచారాలు చేయటంలో దిట్టలుగా మారిపోయి విర్రవీగుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి చుక్కలు చూపించడానికి ఒక మానగాడు వచ్చాడు. వీళ్ళు ఊహించని విధంగా వచ్చాడు. మీరు నా మీద తప్పుడు ఆరోపణ చేస్తే చట్టపరంగా మీ తుత్తర తీరుస్తానంటూ కలబడి పోరాటం చేయడానికి వచ్చాడు లోకేష్ అన్న. గతంలో సాక్షి పేపర్లో నారా లోకేష్ చిరుతుళ్ళు 25 లక్షల రూపాయలు ఎయిర్పోర్ట్లో అని రాస్తే దాని మీద పరువు నష్టం దావా వేశాడు. 5 సంవత్సరాలుగా దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం కింద జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టమైనటువంటి వ్యక్తి ఒక బిడ్డకే ఇస్తానని అతను అంటాడు. నీకు 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు కదా, అబద్ధాలు మాట్లాడారు రామానాయుడు గారు అని చెప్పి ట్రోల్ చేసేటువంటి ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు మహిళ కాబట్టి ఆవిడ మేము గౌరవిస్తాం. ఆవిడ కూడా మరి కడప జిల్లా ప్రచారంలో భాగంగా 2019 ఎన్నికల్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి ప్రచారంలో చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతిరెడ్డి గారిని కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తాడా, అదేవిధంగా విమర్శిస్తాడా? సరే, జగన్మోహన్ రెడ్డి కంటే సిగ్గు ఎగ్గు లేదు, పక్కన పడేస్తాం. అయితే సాక్షి పేపర్ మళ్ళీ మొదలెట్టేసింది. ఇప్పుడు తల్లికి వందనం కింద ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 6 మంది ఉన్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే 13,000 తల్లి అకౌంట్కి వేస్తే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం స్కూల్ అకౌంట్కి వేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పని చేశాడు గతంలో. అయితే దీని మీద 2,000 నారా లోకేష్ జేబులోకి అని చెప్పి విషపు రాతలు వైసీపీ పేజీల దగ్గర నుంచి, అధికారిక పేజీల దగ్గర నుంచి సాక్షి ఛానల్, సాక్షి పేపర్ దాకా రాశాయి. అయితే వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసినట్టుగా మనం బురదేద్దాం, ఆయన కడుక్కుంటుంటాడు అనుకున్నారు. కానీ చుక్కలు చూపించేటువంటి వ్యక్తిగా లోకేష్ అన్న ఆల్రెడీ రెడ్ బుక్ అంటే ఒకప్పుడు ఏం బుక్కు, ఎర్ర బుక్కు, మడిచిపెట్టుకోమని, ఆడబెట్టుకోమని, ఎడబెట్టుకోమని మురిగినటువంటి సునకాల పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ బతుకులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ కార్యకర్త దాకా రెడ్ బుక్ను తలుచుకొని వణికిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ. అయితే ఆ లోకేష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలకి ఆయన 24 గంటలు డెడ్లైన్ ఇస్తా, నాకు చేరిని అన్నారు, ఆ డబ్బు నా అకౌంట్కి చేరిని అన్నారు, నిరూపించండి, లేకపోతే నేను తర్వాత చేయాల్సింది చేస్తా అన్నారు. 24 గంటలు కాదు, 24 సంవత్సరాలు ఇచ్చారు, నిరూపించలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు తప్ప తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చాయి. అయితే ఇప్పుడు 24 గంటలు గడిచిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు, రిప్లై లేదు, దిక్కు లేదు, దివానం లేదు వైసీపీ దగ్గర నుంచి. ఇప్పుడు లోకేష్ అన్న ఈ అసత్యపు తప్పుడు ఆరోపణలు సాక్షి పేపర్, సాక్షి ఛానల్లోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికమైనటువంటి హ్యాండిల్స్లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి స్వయంగా బాధ్యుడు. నాకు సంబంధం లేదని చెప్పడానికి లేదు, నీ పార్టీయే కదా, సరే నాది కాదు, వాడు కూడా శివశంకర్ పెట్టాడని చెప్పి తప్పించుకుంటావు. ఎందుకంటే వాస్తవమే కూడా పార్టీ పెట్టింది నువ్వు కదా, అతని దగ్గర నుంచి లాక్కున్నావు నువ్వు కూడా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ అసత్య ప్రచారానికి. అందుకని నారా లోకేష్ గారు
జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టబోతున్నారు, నా మీద విష ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద ఆల్రెడీ 32 కేసులు ఉన్నాయి. అవి కాకుండా తను ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి తప్పుడు పనులకి అనేక కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. వాటికి అదనంగా ఇది ఇంకో కేసు. ఏముందిలే కేసులంటే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాను కదా అని జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకుంటాడు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి రోత వ్యవహార శైలి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చీకొడుతున్నారు.